భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జై జగన్నాథ, జై జై జగన్నాథ. పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయ విశేషాలు, స్వామి చరిత్రమును తెలుసుకునేటువంటి పరంపరలో సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ విశేషమైనటువంటి సేవకు, ఈ సేవను ఆశీర్వదిస్తున్నటువంటి స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ సేవను వినియోగించుకుంటూ స్వామి చరితమును తెలుసుకుని తరిస్తున్నటువంటి భక్తులందరికీ మరొకసారి వినయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, ఈరోజు మనం జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. అదేనండి, గుండీచా యాత్ర అంటారు, నవదిన యాత్ర అంటారు, ఘోషయాత్ర అని కూడా అంటారు. జగన్నాథ రథయాత్రకున్నటువంటి విశేషమైన పేర్లు ఇవన్నీ. సరే, ఈ కార్యక్రమాన్ని మనం జగన్నాథుని యొక్క స్తుతితో ప్రారంభిద్దాం. నమస్తే హలాదృఘ్రమ, నమస్తే మూసలాయుధ, నమస్తే రేవతీ కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలినం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రళంబాలే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. జగన్నాథుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రను తలుచుకుంటూ, ఆ దేవతామూర్తులను విశేషంగా స్మరించుకుంటూ మనమంతా కూడా జగన్నాథ రథయాత్ర అంటే ఏమిటనేది తెలుసుకుందాం. జై జగన్నాథ. నీలమాధవుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, జగన్నాథం జగద్గురుం, జగన్నాథం జగద్గురుం, జగన్నాథం జగద్గురుం, జగన్నాథం జగద్గురుం, జగన్నాథం జగద్గురుం, జగన్నాథం జగద్గురుం. జగన్నాథ రథయాత్ర అంటే ఆషాఢమాసం అనగానే అందరికీ కూడా జగన్నాథుని రథయాత్ర గుర్తుకు వస్తుందండి. ఆషాఢమాసం 2వ రోజు ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ జగత్తులో అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఒరిస్సాలోనండి కోణార్క దేవాలయంలో సూర్య రథయాత్ర, లింగరాజ రథయాత్ర ఇవన్నీ ఉన్నా కూడా ప్రపంచంలో ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగింపు చేస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో కూడానండి మలయప్ప స్వామిని మాత్రమే ఊరేగిస్తారు. కానీ పూరిలోనండి జగన్నాథుడు అందరివాడు, జగన్నాథుడు అందరివాడు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవతామూర్తులే గుడి బయటకు తీసుకువస్తారు. ఈ రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజున కార్యక్రమాన్ని మొదలు పెడతారు. జగన్నాథుని రథం చూడండి, 3 రథాలండి. గరుడ ధ్వజం అంటే నంది ఘోష రథం అంటారు. ఇందులో 16 చక్రాలు ఉంటాయి. 3 రథాలకు 3 విధానాలండి. చక్రాలు వేరు, రంగులు వేరు, సారథులు వేరు, మరియు సంరక్షకుడు వేరు. ఈ విశేషాన్ని అందరూ శ్రద్ధగా ఆలకించండి. జగన్నాథుని రథం గరుడ ధ్వజం. అందులో 16 చక్రాలు ఉంటాయి. రథాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఎరుపు, పసుపు రంగులో ఉన్నదే జగన్నాథ రథం. గరుడ గమన తవ చరణ కమలమిహ, గరుడ గమన తవ చరణ కమలమిహ, మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం, మమ తాపమపా కురుదేవ, మమ పాపమపా కురుదేవ. అది గదుగో చూడండి, ఎరుపు పసుపు రంగులో ఉండి గరుడ సంరక్షకుడుగా ఉండి సారథి దారుకుడు. ఎంతో విశేషమైనటువంటి ఈ రథంలోనే జగన్నాథుడు ఉంటాడండి. సరే, మరి బలరాముడు ఉండేటువంటి రథం ఏమిటి అంటే దాని పేరు తాళధ్వజం. జగన్నాథుని రథం పేరు గరుడ ధ్వజం. ఇది తాళధ్వజం. ఇది ఏ రంగులో ఉంటుంది అంటే అది ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇందులో 14 చక్రాలు ఉంటాయండి. అయితే ఈ రథానికి సంరక్షకుడు వాసుదేవుడు, రథసారథి మాతలి. ఇక 3వ చక్రాలు ఉన్నటువంటి రథం సుభద్రాదేవి యొక్క రథం. దాని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఎరుపు, నలుపు రంగులో ఉంటుంది. అంటే పైన వస్త్రాలు, రథం మీద వస్త్రాలు
అలంకరించబడినటువంటి తీరు ఎరుపు, నలుపు రంగులో ఉంటాయి. ఈ రథం పేరు దేవదాలన ధ్వజం. జగన్నాథుని రథం పేరేమో గరుడ ధ్వజం. బలరాముని రథం పేరేమో తాళధ్వజం. సుభద్రాదేవి రథం పేరేమో దేవదాళన ధ్వజం. ఇందులో 12 చక్రాలుంటాయి. సంరక్షకుడు జయదుర్గ, సారథి ఎవరంటే సాక్షాత్తు అర్జునుడేటండి. చూసారా, నరనారాయణులు, కృష్ణార్జునులు పూరి జగన్నాథ రథయాత్రలో ఎంత చక్కగా స్వామితో పాటు అర్జునుడున్నాడో. జగన్నాథునితో పాటు అర్జునుడు ఉన్నటువంటి రథయాత్ర ఎక్కడ జరుగుతుందంటే పూరీలు మాత్రమే. బ్రహ్మపురాణం, స్కాంద పురాణం, కపిల సంహిత, పద్మ పురాణాలలో ఈ రథయాత్ర గురించి చెప్పబడింది. ఈ రథయాత్ర కథ అంటే రాణి గుండీచా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రథయాత్రను గుండీచా యాత్ర అని కూడా అంటారు. 2 అర్థాలండి. గుండీచా అంటే రాణీదేవి, అంటే ఆవిడ మహారాణి, ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య. ఇక్కడ ఇంకో పేరుంది, కుండీచా. గా కాదు, కుండీచా అంటే దారు దేవతామూర్తులను ఊరేగించేటువంటి యాత్ర. జగన్నాథుని రథయాత్రను నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని సాక్షాత్తు ఆ రాణి గుండీచా గారే జగన్నాథుని ఆదేశం మేరకు రాజుగారితో చెప్పారట. అంటే ఈ జగన్నాథుని రథయాత్ర ద్వారా అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని ధర్మాల వారు జగన్నాథుణ్ణి చూడగలరు. చూడండి, బలరాముడు, సుభద్ర, జగన్నాథుడు ఎంత చక్కగా ముసిముసి నవ్వులతో మనందరినీ కరుణించడానికి ఆ రథాల పైన వేంచేసి ఉన్నారో. రథాల లోపల దాగి ఉన్నటువంటి జగన్నాథుణ్ణి చూడటమే కదండి మనకు విశేషమైనటువంటి పుణ్యప్రదమైన అంశం. విశ్వ సుహృద్భావ భావనతో, ఆలోచనతో రాణి గుండీచా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు తెలుసా, ఇంద్రద్యుమ్నసారము అనేటువంటి క్షేత్రంలో, ఓఢ్ర రాజ్యంలో జగన్నాథుడు పురుషోత్తముడు తనంతట తాను ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్తారట, నేను 7 రోజుల పాటు ఇక్కడే వచ్చి ఉంటాను. భగవంతుడికి రాజైనా పేదైనా ఒకటేనండి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. జగన్నాథ గ్రాంట్స్ ఈక్వల్ రైట్ టు ఆల్. భగవద్భక్తులారా, జగన్నాథుని క్షేత్రంలోనండి అందరూ సమానులే. అక్కడ చూడండి, విశేషంగా లక్షల సంఖ్యలో, వేలు కాదండి లక్షలాది మంది వచ్చి ఆ జగన్నాథుని, బలభద్రుని, సుభద్రాదేవి యొక్క రథాలకు సేవ చేస్తున్నారు. ఈ జగన్నాథుని రథయాత్రలోనండి ఇంకో విశేష ప్రక్రియ ఉందండి. చూడండి జగన్నాథుని గర్భగుడిలోంచి ఎట్లా తెస్తున్నారు బయటికి. ఆయనను ఈ యొక్క రథం మీద విరాజమానం చేస్తున్నారు. జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఎలా చేస్తారంటేనండి, రథయాత్ర ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. దానికి 60 రోజుల ముందు పనులు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్ల విదియ నాడు ఉదయం పూజలు చేసి మణిమా 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 జగన్నాథ 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 అనేటువంటి ఆ నామస్మరణతో విగ్రహాలను కదిలిస్తారు. రథానికున్న తాళ్లను కొన్ని లక్షల మంది లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర, పతిత పావనుని దివ్య ప్రాభవ యాత్ర, విశ్వవిఖ్యాత యాత్ర ప్రారంభమవుతుంది. జై మణిమా, జై జై మణిమా, జై 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 మణిమా. చూడండి, జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతూ ఉంటాయి. భగవద్భక్తులారా, విశేషంగా జగన్నాథుణ్ణి రథంలో చూస్తున్నప్పుట్టండి, రథాతు వామనం దృష్ట్వా పూర్ణార్జన్మ నవిద్యతే, 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 రథాతు వామనం దృష్ట్వా పూర్ణార్జన్మ నవిద్యతే. ఈ రథయాత్ర విశేషం ఏమిటంటేనండి, చాలా విశేషమండి. అబ్బబ్బబ్బ, ఎంత ప్రభావంగా ఉందండి రథయాత్రలో ఉన్నటువంటి ఆ రథాలు. అదేమిటండి, అక్కడ ఎవరో ఒక మహారాజు గారు ఒక చీపురు పట్టుకుని ఆ రథంలో ఊడుస్తున్నారు అని, జగన్నాథుని ఎదురుగుండా సేవ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో.
దాన్నేనండి చేరాపహార అంటారు. చెరాపహార అంటే రాజుగారు బంగారు చీపురుతో ప్రదేశ ప్రక్షాళన చేస్తారంటే రథం లోపల జగన్నాథుని ముందు ఊడుస్తారు. రాజైనా పేదైనా రథయాత్రలో జగన్నాథునికి అందరూ సమానమే. అనంగ భీమదేవుడు అనే మహారాజు 12వ శతాబ్దంలో చేరాపహార అనేటువంటి సాంప్రదాయాన్ని ప్రారంభించారటండి. సరే, జయ జయధ్వానాల మధ్య ప్రారంభమైనటువంటి రథాలు తర్వాత ఎక్కడికి చేరుకుంటాయి అంటే, చూడండి భక్తులంతా ఎంత ప్రేమతో రథంలోకి జగన్నాథుణ్ణి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అలా ప్రయాణం సాగుతోందండి. ఆహా! జగన్నాథ, మా జన్మ ధన్యమైందయ్యా. మానవ జన్మను మాకు లభింపజేసి మా అందరినీ కూడా ఎంతో పుణ్యవంతులుగా మంగళప్రదమైనటువంటి మానవ జన్మను మాకు సిద్ధింపచేశావు. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. బలభద్రుడు, సుభద్రాదేవి మరియు విశేషంగా జగన్నాథుడు ఉన్నటువంటి ఈ రథాలన్నీ కూడాను గుండీచా ఆలయానికి చేరుకుంటాయి. ఎంత సమయం పడుతుంది గర్భాలయం నుంచి అంటే? 12 గంటల సమయం. సరే, ఆ రాత్రి గుండీచా ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులు ఉంటారు. చూసారా అండి? మూల విరాట్టులు గర్భగుడిలోంచి బయటకు వచ్చి అదే రీతిన ఒక ఆలయం బయటనే ఉండిపోతారు. ఎంత విశేషమండి! ఎందుకు గుండీచా ఆలయం బయటే ఉండిపోతారంటే, గుండీచాదేవి యొక్క భక్తి తత్వానికి భగవంతుడు చూపించినటువంటి కరుణ అండి ఇది. మహారాణి గుండీచాదేవి జగన్నాథుని పరమ భక్తురాలు, మహావిష్ణు భక్తురాలు ఆవిడ. ఆవిడ కొరకు స్వామి ఆ రీతిన ఆ అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు. సరే, ఆలయంలో విశేషంగా ఉన్న గుండీచాదేవి యొక్క అనురాగం, ఆవిడ ప్రేమ, ఆవిడ భక్తితత్వాన్ని మెచ్చుకుని ఆలయం బయట ఈయన ఉండి తరువాత మర్నాడు పొద్దున మేళ తాళాలతో లోపలికి వెడతాడు జగన్నాథుడు, లోపలికి వెళతారు బలరాముడు, లోపలికి వెడతారు సుభద్రాదేవి. వెళ్ళిన తర్వాత అంటే ఆలయంలో సుమారు 7 రోజుల పాటు ఉంటారు. ఆ 7 రోజుల పాటు వీరంతా కూడా గుండీచాదేవి యొక్క ఆతిథ్యం స్వీకరించి సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. భగవద్భక్తులరా, ఇందులో మధ్యలో ఇంకో అంశం ఉందండి. ఏమిటంటే, గుండీచా గుడి బయట నుంచే జగన్నాథుణ్ణి చూసిట మహాలక్ష్మి అలిగి లోపలికి వెళ్ళిపోయి ఆ రథాన్ని కొంచెం ఇబ్బంది పెడుతుందని పూజారులే ఈ సంప్రదాయాన్నంతా నిర్వహిస్తారు. దాన్నే హీరా పంచమి అంటారు. సరే, హీరా పంచమి తర్వాత దశమి నాడు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు స్వామి. అయితే దారిలో మరో విశేషం ఉందండి. మౌసీమా అనేటువంటి ఆ మహాభక్తురాలు యొక్క గుడి దగ్గర తీయటి పదార్థాలు స్వామివారు ఆస్వాదిస్తారు. అసలు మౌసీమా అంటే ఎవరు? మౌసీమా అంటే అర్ధశోషిణి. స్కాంద పురాణం ప్రకారం ఆవిడ జగన్నాథుని యొక్క మేనత్త. ఆహా! పూరి ఆలయంలో ఆలయ గోపురం, ఆలయ గర్భగుడి మరియు విశేషంగా జగన్నాథుని రథం, సుభద్రాదేవి రథం మరియు బలభద్రుని యొక్క రథాన్ని చూస్తున్నాం. ఆహాహాహా! ఆ రథంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి చూస్తూ మౌసీమా అంటే అర్ధశోషిణి అనేటువంటి దేవత. ఆవిడట ఒకసారి పూరిలో వరదలొస్తే ఆ దేవత వరద జలాలను పానం చేసి పూరి జగన్నాథునికి సేవ చేసిందిటండి. అందుకనే స్వామివారు విశేషంగా ఆవిడ కొరకు ఆవిడ యొక్క గుడి దగ్గర తీయటి పదార్థాలు రథాన్ని ఆపి స్వీకరిస్తారట. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. రథాతువా మనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నాడు సింహద్వారం ముందు రథాలపై దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించి సునాపేష అనేటువంటి ఒక పూజను చేస్తారటండి. ఆహాహాహా! లక్షలాది మంది జనులండి ఎంత విశేషంగా స్వామి సేవ చేసి తరిస్తున్నారో చూడండి భక్తులారా. ఆషాఢ శుక్ల ద్వాదశి ఆధారపాన అని పంచద్రవ్యాలు
సుగంధ ద్రవ్యాలు కలిపిన రసం సమర్పిస్తారట స్వామికి. సరే, ఇక చివరి దశ ఏమిటంటే స్వామివారిని గుండీచా ఆలయం నుంచి, మౌసిమ ఆలయం నుంచి ఈ ద్వాదశి నాడు తిరిగి ఈ 3 మూర్తులను గర్భగుడికి చేరుస్తారు. రత్న సింహాసనంపై ప్రతిష్ఠిస్తారండి. ఎంత విశేషమంటేనండి, స్వామి భక్త పరాధీనుడు. భక్తుల కొరకు తనంతట తానే వేంచేసి అందరినీ కూడా పరమ పావనమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మూర్తి విశేషాన్ని చూసేటువంటి అదృష్టాన్ని కలిగిస్తున్నారు. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జగన్నాథ రథయాత్ర, జగన్నాథ రథయాత్ర, గుండీచా యాత్ర, నవదిన యాత్ర అంటే 9 రోజులు జరుగుతుంది. ఘోషయాత్ర అంటే లక్షలాది మంది ఈ యొక్క రథ చక్రాలను నడిపిస్తూ ఉంటారు. భయంకరంగా చాలా బలంగా ఉంటాయండి ఆ తాళ్ళు. ఆ రథానికి ఉన్న తాళ్ళను కొన్ని లక్షల మంది లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర, పతిత పావనుని దివ్య ప్రాభవ్య యాత్ర, విశ్వవిఖ్యాత యాత్ర ప్రారంభమవుతుంది. భగవద్భక్తులారా, రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి, రథంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి చూస్తూట రథాతు వామనం దృష్ట్వా రథాతు కేశవం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. ఈ శ్లోకం అందరూ కూడా ప్రారంభించి ఆ జపాన్ని ప్రారంభించి స్మరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. రథాతు వామనం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే, రథాతు కేశవం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే, రథాతు జగన్నాథం దృష్ట్వా పూర్ణార్జన్మన విద్యతే. భగవద్భక్తులారా, విశేషంగా ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ దివ్య పర్వదినాలు, ఈ దివ్య యాత్ర మనందరికీ కూడా 2 విషయాలు చెప్తాయి. ఏమంటే, జగన్నాథుడు అందరివాడు. భక్తితో జగన్నాథుణ్ణి మనం విశేషంగా చేరుకోవచ్చు. అందుకనే ఓం జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. 3 రథాలకు 3 చక్రాలు, 3 నామాలు, విశేషంగా అంటే 3 రకాల చక్రాలు. అదే రీతిన సారథులు 3, అదే రీతిన రంగులు వేరు. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకునే అదృష్టం సనాతన ధర్మం ప్రవచనాలైన మన ఛానల్ ద్వారా పరమాత్మ మనకు అనుగ్రహించినందుకు పరమాత్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, జై జగన్నాథ, జై మణిమా, జై జై మణిమా, జై జై మణిమా, జై జై జగన్నాథ. భగవద్భక్తులారా, పూరీ జగన్నాథ స్వామి చరిత్రమును తెలుసుకునేటువంటి పరంపరలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. కానీ మరొకండే, రథయాత్ర సమయంలో, రథయాత్ర ప్రారంభమైన నాటి నుండి 9 రోజుల పాటు జై మణిమా, జై జై మణిమా, జై జై మణిమా, జై జై జగన్నాథ అనేటువంటి నామాన్ని అందరూ కూడా స్మరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, జై జగన్నాథ. हरे कृष्णा श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.